హాయ్ ఫ్రెండ్స్, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా, మనకు ఇక్కడ కువైట్లో కానీ ఇండియాలో కానీ మనకు సీజన్ వచ్చేటప్పుడు మనకు దగ్గు, జలుబు ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. అలాంటప్పుడు ఒక చిన్న చిట్కా, అంటే మీకు కూడా తెలియదని నేను చెప్పడం లేదు, తెలిసి ఉంటుంది, అయినా కానీ నేను చెప్తున్నాను. ఎక్కువ దగ్గు, జలుబు ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మనం మెయిన్గా ముట్టుకోకుండా ఉండేటివి కూల్ డ్రింక్స్లు, తర్వాత తీపి, పులుపు, ఏదైనా నూనెతో ఎక్కువగా వంటల పాడు ఇది తినకూడదు. మెయిన్ ఈ దగ్గు, జలుబు ఉన్న రోజులు అయితే దానికి ఒక చిన్న చిట్కా, పెద్దదేం లేదు, ఏం పెద్ద అందరికీ తెలియనట్లు ఏమీ లేదు, కానీ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఫస్ట్ మనము ఇట్లా బౌల్లోకి ఒక 100 ml నీళ్ళు పోసి మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ అది బాగా మరిగించేసి ఒక 5 నిమిషాలు, ఆ తర్వాత బ్లాక్ పెప్పర్లు నీళ్ళు మరిగిన తర్వాత పాలు వేసుకోండి. అంటే నేను ఆల్రెడీగా రెడీ చేసేసి మీకు చూపిస్తున్నాను. ఏది బ్లాక్ పెప్పర్ బాగా ఉడికించి మరగనిచ్చి ఒక 5 నిమిషాలు తర్వాత పాలు వేయండి. పాలు కూడా ఒక 4-5 నిమిషాల తర్వాత మరగనిచ్చిన తర్వాత పసుపు వేయండి. పసుపు వేసి 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ బాగా మరిగిన తర్వాత లాస్ట్లో మీకు అది కొంచెం కషాయంగా అనిపిస్తుంది కదా, కొంచెం బెల్లం కానీ, కొంచెం చక్కెర కానీ, లేదా కొంచెం తేనె, అంటే మనకు ఫుల్గా తీపిగా ఉండే విధంగా కాదు, మనకు నోటికి అంత చేదుగా అనిపించకుండా ఉండే మాదిరిగా వేసుకోండి, లైట్గా అంతే. ఇలాగా రెడీ చేసుకొని ఉదయం టిఫిన్ తినకముందు, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత, సాయంత్రం తిని పడుకునే టైంలో 3 పూట్ల తాగండి. 2 రోజులు లేకుంటే 3 రోజులు మనకు దగ్గు అవన్నీ రిజల్ట్ 100% తెలుస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీగా చేసినాను, మా ఇంట్లో మా ఫ్యామిలీలో అందరూ చేసుకుంటున్నాం, ఇలాగా అన్నీ ఇది చేస్తున్నాం. తమ్ముళ్ళు, నేనే ఊరికే చెప్పడం లేదు, ఆల్రెడీగా ఇప్పుడు నేను 3 రోజుల నుంచి వాడుతున్నాను కాబట్టి, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెమ్మలారా, నేను వాడుతున్నాను కాబట్టి నాకు రిజల్ట్ తెలిసి ఇప్పుడు నీట్గా వచ్చింది కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను. అంటే మీకు తెలియదని చెప్పడం లేదు, మీకు కూడా తెలిసి ఉంటుంది, కానీ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాను. చూడండి, మీరు కూడా చెక్ చేయండి. కానీ మర్చిపోవద్దండి, దగ్గు, జలుబు వచ్చినప్పుడు తీపి అంటే ఐస్ క్రీమ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఏదైనా మన వంటలు కానీ ఇలాంటివి తినొద్దండి. నూనె వస్తువులు, పులుపు ఇలాంటివి తినొద్దండి. అదే సమయంలో తర్బూజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుతున్నాను. జై హింద్, జై భారత్.